కమల్ అద్వాన్ హాస్పిటల్ అనేది గాజాలో ఉంది. ఆ హాస్పిటల్ని మొన్న ఇజ్రాయెల్ సైన్యం ఓ పక్కన గోడల బద్దలు కొట్టి లోపలికి వెళ్ళి కొంతమంది తీవ్రవాదుల్ని కాల్చి చంపింది, కొంతమందిని అరెస్ట్ చేసింది. అదే సందర్భంలో ఆ హాస్పిటల్ సూపరింటెండెంట్ను కూడా అరెస్ట్ చేసి విచారించి అతని ద్వారా సాక్ష్యాల్ని బయట ప్రపంచానికి చెప్పించింది. ఏంటి అంటే ఇంతవరకు హమాస్ దాస్తున్న రహస్యం నేను చాలా రోజుల నుండి ప్రస్తావిస్తూ వస్తున్నా. హమాస్ తీవ్రవాదులు స్కూళ్ళు, కాలేజీలు, యూనివర్సిటీలు, ఆసుపత్రులు అందులో జనంతో కూర్చుండిపోతున్నారు. జనాల్ని చుట్టూ అడ్డు పెడుతున్నారు. వాళ్ళు తమని తాము కాపాడుకోవడానికి జనాలను అడ్డం పెడుతున్నారు. ఆ సందర్భంలో ఇజ్రాయెల్ సైన్యం కాలిస్తే అంటే ఓ 10 మంది జనాలను అడ్డం పెట్టుకుని ఇజ్రాయెల్ సైన్యాన్ని కాలుస్తాడు. ఇజ్రాయెల్ సైన్యం కాల్చగానే ముందు సాధారణ ప్రజలు చచ్చిపోతారు. అదిగో చూసారా చంపేశారా రచ్చ చేస్తున్నారు. ఇదే విషయాన్ని ఆ హాస్పిటల్ సంబంధించినటువంటి సూపరింటెండెంట్ అధికారికంగా మాట్లాడినటువంటి అహ్మద్ కహ్లాట్ ఈ విషయాన్ని అంగీకరించాడు. అదే విషయాన్ని బయట ప్రపంచానికి హమాస్ రహస్యాన్ని విడుదల చేసింది ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్.